చెప్తానన్నా అది ఇంకా ఎవరు ఏమి ఇంకా ఇది జరిగి దాదాపు 22వ తారీఖు జరిగింది. నైట్ 22వ తారీఖున గ్రామం నుంచి వచ్చి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖున బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మూడు రోజులకి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీకు ఓపీ రావడం జరిగింది, ఎమ్మెల్సీ రావడం జరిగింది. ఇప్పటికీ మాకు మాకు కేసు కట్టడం కారణం ఏంటి? మాకు ఎందుకని కేసు కట్టలేదు? ఎస్టీ మహిళ, యానాది మహిళ, ఎందుకని కేసు కట్టలేదు? మార్నింగ్ వచ్చాము, మీకు కనిపించాము. మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ వచ్చాను సార్. ఎస్ఐ గారు గుంటూరులో అడిషనల్ హాస్పిటల్ ఉన్నాడు, అక్కడ రమ్మన్నారు. మా వాళ్ళు వద్దన్నా కూడా ఆయన గౌరవంతో నేను పోదా ఉన్నాను. పోతే 1:30 పోయాం, ఇంత మంది 4:30 కూడా ఆయన ఫోన్ ఎక్కలేదు. 3 సార్లు చేశాను నేను. ఎప్పుడు చేశాడు? మేము తిరిగి వచ్చేటప్పుడు డ్యూటీకి వెళ్తాడేమో అని చెప్పి అడావుడిగా ఏం కూడా తినకుండా కూడా ఆ అడావుడి మీద వెళ్ళి కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా అక్కడ ఆఫీస్ కాడ నిల్చున్నా కానీ కనీసం అక్కడ వచ్చాం సార్ అన్న తర్వాత 10 నిమిషాలకు వస్తాను సార్. కనీసం 3 గంటలు పెట్టింది రావడానికి, 3 గంటలకు కూడా రావాలా. మాకు ఆకలి కనీసం బీపీలు షుగర్లో పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఆ కళ్ళు తిరిగి పడిపోతారని చెప్పి మేము తట్టుకోలేక మేము రిటర్న్ బయలుదేరిన తర్వాత గుంటూరు నుంచి గుంటూరు దాటి దాదాపు వేటుకూరు దాటిన తర్వాత ఆ టైంలో ఫోన్ చేశాడు, మీరు ఎక్కడున్నారు సార్ అన్న. అప్పటికి 4 అవుతుంది టైం. మేము అప్పుడు ఏం చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మేము ఒప్పుకోండి సార్, ఉన్నారు చెరువు మీద 40 మళ్ళీ ఎంత స్తోమత తెలుసు. ఇప్పుడు ఇంతమందికి భోజనం తినాలని రెడీ చేస్తుంది చెప్పండి, స్తోమత ఎంత? ఎస్ఐ అర్థం చేసుకోవాలిగా. తర్వాత తింటే మానేసారు ఏమన్నా? వాళ్ళు తినే ఉంటారు ఖచ్చితంగా. మా పరిస్థితి వాళ్ళు ఆలోచించాలి కదా. మీరు రమ్మంటే గౌరవించి మేము వెళ్ళాం, మీరు ఆ గౌరవం నిలబెట్టుకోపోక ఈ కనీసం ఈ టైం కూడా కనీసం రెస్పాన్సిబిలిటీ కదా. నిన్న చెప్పండి, ముద్దాయి వీళ్ళ ఇంటికి పోయి ఈరోజు ఇవాళ పొద్దున పోయి మీరు ఊళ్ళో తిరుగుతారా, రోడ్ల మీద తిరుగుతారా, చెరువుల మీద కాపాలు కాస్తారని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ సామాన్యమైన యానాదులు కాకుమానులు బతికే ఆలోచన లేదు. అలా బిహేవియర్ ఉంది. ప్రోలం చేస్తున్నారు, ఎందుకు లేట్ చేస్తా ఉన్నారు? మేము ఉండేదే మీ పర్యవేక్షణలో మేము యానాదులు బతుకుతాం వచ్చేది. దాన్ని ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉండరు? మిమ్మల్ని ఎవరు చెప్పు అది ఇచ్చా కనీసం దాని మీద ఇదైతే చాలు. మాకైతే కావాల్సింది వాళ్ళిద్దరు న్యాయం చేసి చాలు, మాకైతే కావాల్సింది. మేము దానికోసం చెబుతా ఉన్నాం. కనీసం వాళ్ళ మొహం